వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదుపు తప్పిన ఇసుక మాఫియా అడ్డగించిన వారిపై దాడులు, ఆసుపత్రి పాలైన బాధితులు. ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్యం, అత్యాధునిక పరికరాలతో ప్రజా వైద్యశాల ప్రారంభం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా మిస్ ఆంధ్రాకు ఘన సన్మానం. బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. చిన్నారి ఆస్పియా దారుణ హత్య, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా విద్యార్థినుల బతుకమ్మ సంబరాలు. మెట్రోలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు ఆనుకొని ముప్పు వచ్చి పడింది. మెరక ప్రాంతం ఎంతో హాయిగా ఉంటుందనుకున్న ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊరు ఊట రూపంలో కనిపించకుండా నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో అక్కడ చూసినా తేమతో నిండిపోయి కనబడకుండా గ్రామాన్ని తినేస్తుంది. గుంటలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడిచి బుల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకొని పనికెళ్లేందుకు ఇంట్లో అందరూ సర్దుకొని రోడ్డుపైకి వచ్చారు. ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు. దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమలకుంట కాలనీ అండి మాది. నా పేరు మడి బుల్లమ్మ. మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఉండటానికి కూడా లేదు. అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోనే. మేము రేపే మొత్తం ఖాళీ చేయమన్నారు. అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం. మేము అప్పటికప్పుడు ఏదో చిన్న పాకేసుకున్నామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదన్నా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఇల్లు లేవు. అట్లా ఉంటున్నాము. ఏదో డేరాలు వేసుకొని పాకాలు వేసుకొని ఉంటున్నామండి. వాళ్ళ స్థలాల్లో తాళ్ళు వెళ్ళమంటే మేము ఇటు వెళ్ళాలో కూడా తెల మాకు ఇల్లు మంజూరు చేయండి అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. నా పేరు మడకం భవాని. గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, జ్వరాలు. అలాగే మాకు ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం. పరిశోధన ఫలాలు రైతులకు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా పదివేగు మండలం లక్ష్మీపురం ఎంఆర్సీ కాలనీలోని ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ను శనివారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సందర్శించారు. రీసెర్చ్ సెంటర్లోని సమావేశ మందిరంలో శాస్త్రవేత్తలతో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసెర్చ్ సెంటర్ను ద్వారా చేపట్టిన ప్రయోగాలను శాస్త్రవేత్తలు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు వివరించారు. ఎందుకంటే ఈయన ప్రపోజల్ పంపించినాడు నీతి ఆయోగ్కి. దానివల్ల మాకు రైతులకి ఈ రేట్ రావడానికి సులభంగా ఈజీగా రాగలిగింది. అందుకే అసలు ఇక్కడ పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ ఉందని దానిలో అక్కడ వెళ్ళి అసలు ఏం చేస్తారు, ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, అలాగే అందరు రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి ఏమేమి సమస్యలు ఉంటాయి, ఏంటి, అసలు ఏంటో నేను కూడా తెలుసుకోవాలి, అవగాహన రావాలి. రోజు రోజు ముందు పోయే కొద్దీ చాలా వరకు అవగాహన నాకు కూడా వస్తే నేను కూడా ఎక్కడైనా పార్లమెంట్లో మాట్లాడడానికైనా కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా చేసేటప్పుడైనా కానీ తెలుసుకోవడానికి ఇంకా ముందు ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా
తెలుసుకోవాలని ఎక్కువ ఇది ఉంటుంది. దాని రకంగానే నేను ముందుకు పోతుంటాను. ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, ఇవాళ కుక్కో రైతులు ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుంది వాళ్ళకి అన్ని మంచి చేయడానికి వాళ్ళందరూ నన్ను ఆస్వాదించారు. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకంని ఎక్కడ కానీ వృధాగా ఇది కానికుండా, ఎక్కడ కానీ ఇది చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునేట్లు వాళ్ళకి అన్ని పనులు చేయాలని ముందుకు వెళ్తున్నాను. అదే రకంగా ఇవాళ వచ్చే రోజులలో ఈవెన్ కుక్కో రైతులకు కూడా మంచిగా వాళ్ళకు కూడా బాగా ఇదే అయ్యేట్లు వాళ్ళని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళది కూడా ముందు తీసుకొని వెళ్తున్నాను. వాళ్ళకు కూడా తెలుపుతూ అందరి రైతులకు కూడా ఇవాళ తక్కువ రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చడానికి ముందుకు పోతున్నాం. అవన్నీ కూడా మా అడుగులు ముందుకేసే అడుగులు అన్నీ కూడా మా రైతుల కోసము, యువత కోసము, మహిళల కోసమే ఉంటుందని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ స్కిల్ సెన్సెస్, యువతకి స్కిల్ సెన్సెస్ గురించి ఫస్ట్ పార్లమెంట్లో నేనే మాట్లాడాను. ఇవాళ టోటల్ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ మీద టోటల్గా వర్కౌట్ చేసి ఇవాళ స్కిల్ సెన్సెస్ మీద స్టార్ట్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ముందు తీసుకొని వెళ్తుంది. కొంతమందికి స్కిల్ సెన్సెస్ అంటే ఐడియా ఉండదు. స్కిల్ సెన్సెస్ అంటే ఇవాళ ఉద్యోగం వచ్చింది, ఇది ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంకి ఈ ఎడ్యుకేషన్కి రెండు మ్యాచప్ అవ్వట్లేదు. ఈ మ్యాచప్ కాకుండా దానికి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చేదానినే స్కిల్ సెన్సెస్ అంటాం మనం. ఆ స్కిల్ సెన్సెస్ ఎక్కడ ఏంటి డిఫరెన్స్ ఏది ఉందో ఆ స్టూడెంట్స్కి ఆ స్కిల్ సెన్సెస్ టీచ్ చేసి వాళ్ళకే ఆ జాబ్స్ని వాళ్ళ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఇదొకటి దోహదపడుతుంది. ఈ స్కిల్ సెన్సెస్ ఫస్ట్ టేకప్ చేసింది నేనే పార్లమెంట్లో. దీని గురించి మా రీసెర్చ్ టీమ్ చేసి దీన్ని టేకప్ చేయాలనుకుంటే అదే విషయము మనం కూడా స్టేట్ గవర్నమెంట్లో సార్కి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఢిల్లీకి వచ్చినప్పుడు. అదే రకంగా ఇవాళ స్కిల్ సెన్సెస్ కూడా ముందు తీసుకొని పోతున్నారు. మనము ఏ పని చేసినా కూడా యువత, రైతులు, మహిళ అదే ఫోకస్ మీద పని చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. ఇది ఎక్కడో కాదు, మన మహబూబ్ నగర్ పట్టణంలో ఓ పండ్ల వ్యాపారి నిర్వాహకం డ్రైనేజీలో పడిపోయిన పండ్లను తీసి తిరిగి పండ్ల బండిపై అమర్చుకుంటున్న ప్రయత్నాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ రవీందర్ నాయక్ అడ్డగించినాడు. రాత్రి జరిగిన యథార్థ సంఘటన. कौन तेरा सेट कौन है? तुम ऐसा काम काई को करे, उसमें निकाले काई को निकाले बस को? नहीं रे, वो किसका है वो? हाँ वो किसका है? भाई 10,000 देना पड़ता। हाँ तो उसमें से तू उसमें डाल के डाल रहे, निकाल रहे क्या? हाँ हाँ रे, उसमें से काई को निकाल रहे? डाल को सेठ को बताना, नाली में गिरे को। नहीं रे भाई, नाली में कौन फेंके हो? गिर गई बंडी वहाँ अंदर, मेरे हाथी गिर गई। तो वो काई को निकालता, फिर उसको जा काई को बताता? सेठ को फोन कर, पैसे दे बोलता। सेठ को फोन कर। नहीं नहीं सेठ को कॉल कर, मैं बात करता हूँ। तो तमाशा मत कर, देख मैं स्टेशन लेके जाते गाड़ी तेरे को अंदर भाड़ खाओ। नहीं बे, उसमें से काई को निकाला, फिर नीचे निकाला तो पैसे देना पड़ता। तू उसको फोन कर रहे, कंपनी तेरे पैसे मारता रोड पे गिरा हावले वाड़ हो के फोन कर उसको। ये क्या तरीका बेग? हाँ यूट्यूब में देखता सही हो रहा है तेरे सामने, खुद हमारा सामान हो रहा है तरीके ले मुला को प्ला देखो नहीं रे, उसमें से कई को निकाला तू धान पे लात मार तो चल देख मैं एक बार दिमाग नहीं आ सकता हड़ भाड़ खाओ कोई तरीका है बे? अरे सेठ से फोन कर रहे तू कई को निकाल रहा वहाँ से मोरी चले गए, सही बात है। तू कई को बता, सेठ फोन कर तो हो गया ना। तो अरे फिर वो बात करता, पैसे देना पड़ता। मैं फेंक जाना नहीं, ये देखो देखो इधर अंदर चलो निकल। नहीं बताना पड़ता, बताना पड़ता। मैं तो साथ चलो, मैं तक मार तो तेरे को ऐसे निकाला नहीं, मार खात मैं चल देखो बताना पड़ता। अब बताना पड़ता। मैं बोल रहा है ये सब गटर में ऐसा तो निकाल के कई को डाल रहे तू? पानी नहीं अच्छा था यहाँ गिरा था। अकलियाँ मार के तुम दिमाग नहीं है तेरे को? बताना पड़ता। पैसे बताना बच्चे बाद मार के लोग खा के मर जाते रहे उसको। बता दो कंपनी में, बता दो कहाँ तेरे कंपनी कहाँ है? कंपनी में न्यूटन। क्या तेरे सेठ का नाम बोलते नहीं बोल रहा तू कई को? हाँ जानी तू जानी वो फोन कर रहे, फोन से फोन कर। नंबर नहीं है, नया आदमी मैं तेरे को देख मार तो देख, छोटू में देख, पहला बोल देख मैं हावले ऐसा बात कर रहा तू यहाँ से निकाल, मैं उससे ज्यादा क्या रहे नाला में निकाल के कैसा यहाँ कैसा गिर गया नीचे? हाँ गिर गया तो कई को निकाल रहा तू? बताना था ये तरीका नहीं है, पहला बोल देख मैं
इधर ये सुना है देखो क्या तेरा नाम बाबा बाबा क्या बाबा कौन सा बाबा जाकिर 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 ये कहाँ से लेके आते तुम न्यूटन न्यूटन कौन सा शॉप अंदर वो हॉस्पिटल के सामने हॉस्पिटल क्या नाम उसका नाम जानी जानी इधर देख रहे हाँ मैं जानी तो कितना साल से कर रहा हूँ उसमें बस 2 दिन वहाँ को 2 दिन वहाँ दीवाने तू न्यूटन वहाँ खड़ा होता ना बे वहाँ बेचता हूँ वहाँ बेचता हूँ यहाँ आया 2 दिन वहाँ अरे बार को 2 दिन बोलता बुल्ले इकबाल झूठ का बोलता बे चिल्लर माँ क्यों कहाँ की अकल नहीं है बे ऐसा जीना जीता जिंदगी में फांसी का मर जा रहे तू हवले बढ़ अरे नाले में से निकालो कौन लेके जाते रहे उसको सेठ को बताना फोन करके बताना बेबे खौफ कोई तरीका नहीं है तुम लोग का हवले कहाँ की यहाँ एक जमा रहा देख बोल रहा गाड़ी को रहा तो यहाँ ఎలిమి ఎదిపోయింది కూడా ఎక్కడి నుంచి చేసిండ్రు ఆడపోయి వాళ్ళది ఈడు ఈ మోరిల కింద ఎట్లా పడ్డాదో దేవుని తెలుసు కానీ అది వానికి తెలుసు అబద్ధం మాట్లాడుతూ దొంగ చూదే కొడుకు పడని కాకపోతే మళ్ళీ ఎందుకు వేసుకోబోతున్నావు సేటు చెప్పు మరి ఆ మురికి కలవ తీసుకోపోయి ఎవరికి అమ్ముతా బే फिर वही बात करते तुम्हें మళ్ళీ फेंक दे అంటాడు कैसा फेंकते रे कौन देखता फेंक दे మళ్ళీ ఫేకటెడ్ అయితే ఇచ్చిపెట్టి పోవాలి అమ్మ అవలా కుక్కలకు జమాయిన తగ్లాస్ కుక్కరా తీయండి మీరు కూడా వీడియో తీయండి మీరు కూడా వీడియో తీసి వైరల్ చేయండి జోక్ కాదు ఇదంతా జనాలు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇట్లా పండ్లు తిని ఏం చేసి ఇదేంది ఆయన తరికెళ్ళ పూల మడ్డ తరికె తప్పిన కుక్కలారా ఈ మూడకెళ్ళేసి అమ్మ అదేమన్నా నెత్తి మీద దగ్గర దిగ ఊదేస్తుంది కానీ అనపర్తి మండలం పోలమూరులో శ్రీదేవి సెంటర్లో ఓం శక్తి సత్సంగం పీఠంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో ఓం శక్తి సత్సంగం పీఠం సభ్యులు, భక్తులు, పోలమూరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాని దంపతుల చే పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
అమ్మవారికి చేయలేదు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ రావడం జరిగింది. మరి రామకృష్ణ గారు చూసి అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన భగవతత్వాలు ఎన్నో చదివినవాడు కనుక దైవం దగ్గర ఎలా ఉండాలో అనుకుంటాడు కనుక మరి ఈ స్థితికి ఆయన వచ్చారు. ఈ దేవీ శంకర అమ్మవారు దోనపడేశ్వరరెడ్డి గారు రామకృష్ణ గారు కిడ్నాప్ చేసినప్పుడు ఇక్కడ గంగమ్మ గారు ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన ముఖ్యంగా ఇక్కడ సత్సంగం 65 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత భక్తి ప్రపత్తులతో మరియు సేవాభావంతో గత 65 సంవత్సరాలుగా నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. అటువంటి మహత్కార్యాన్ని ఇక్కడ భక్తులందరూ కలిసి ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలను నిర్వహించుకోవడం, దసరాని కాకుండా ప్రతి శనివారం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా విశిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పూజలు చేసుకునే అవకాశం కల్పించిన కమిటీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక అమ్మవారి విశిష్టత అనేది అమ్మవారి భక్తులైన మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక అనేది ఒక జీవన శైలి. ఆ జీవన శైలి మాత్రమే తప్పించి ఇక్కడ మనం చేసే పూజలు వ్రతాలు వీటి వల్ల మనకేదో లబ్ధి కావాలి అని కోరడం ప్రార్థన. కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర జిల్లా దార్శనిక ప్రణాళిక తయారీ నిమిత్తం సలహాలు సూచనల కొరకు జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ సమావేశంలో పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి, రిటైర్డ్ ఐఏఎస్ రామశంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్, సిపిఓ హిమా ప్రభాకర్ రాజ్, జిల్లా అధికారులు, అన్ని రంగాల స్టేక్ హోల్డర్స్, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫంక్షన్ హాల్లో వీరశైవ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు వీరశైవ ప్రతిభ పురస్కారముల మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని పలు విద్యార్థులకు మెమోంటోలు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర జిల్లా దార్శనిక ప్రణాళిక తయారీ నిమిత్తం సలహాలు సూచనల కొరకు జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ సమావేశంలో పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి, రిటైర్డ్ ఐఏఎస్ రామశంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్, సిపిఓ హిమా ప్రభాకర్ రాజ్, జిల్లా అధికారులు, అన్ని రంగాల స్టేక్ హోల్డర్స్, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.